అనుకుంటున్నారో, ఎవరైతే వెస్టేజ్ లో పిల్లల భవిష్యత్తును కూడా మనము కోరుకున్న విధంగా నిర్మించాలనుకుంటున్నారో ఖచ్చితంగా 21 days ఫాలో అవ్వాల్సిందే. డే ప్లాన్. ఈ డే ప్లాన్ చిన్న ప్లాను పెద్ద విజయాలకి సీడ్ అంటే విత్తనము. ఎంత పెద్ద వృక్షాన్ని విత్తనం లేకుండా మొలకెత్తదు. కాబట్టి ఇక్కడ మనము పెద్ద విజయానికి ఈ చిన్న ఇన్విటేషన్ తో సీడింగ్ చేశాము. ఖచ్చితంగా రిజల్ట్స్ చాలా గొప్పగా ఉంటాయి. ఓకేనా? అయితే నేను అందరికీ లిస్ట్ అవుట్ చేసుకోమన్నాను. అందరూ ఇన్విటేషన్ చెప్పాలి. చాటుగా ఇది సాధ్యమేనా? సాధ్యము కాదు. ఒక బలవంతుని చూడగానే బలహీనుడు భయపడడం అనేది జరుగుతుంది. నేను ఓడిపోతానేమో అనుకుంటున్నారు. సేమ్ మనము కూడా ఇన్విటేషన్ ఇచ్చే ముందు ఎలా ఉంటున్నా అంటే ఎదుటి వ్యక్తి మనకంటే బలంగా కనపడుతున్నాడు. వీళ్ళకి చెప్పగలనా, వీళ్ళకి ఒప్పించగలనా, నేను చెప్తే వీళ్ళు రిసీవ్ చేసుకుంటారా, రకరకాల సందిగ్ధాలు. కానీ మనము ఒక పాజిటివ్నెస్ చేత, నెగిటివిటీ కాదు, మనము పాజిటివిటీని పెంచుకుంటే ఎదుటి వ్యక్తి కంటే మనం ఇంకా బలవంతులుగా మారుతాం. ఎదుటి వ్యక్తిని ఓడించాలంటే ఏదో ఒకటి మనలో అతనికంటే ఇంకా ఎక్కువ ఉన్న బలం ఉండాలి. అతనికి భుజ బలం అనేది మనకంటే ఎక్కువ ఉంటే, ఫిజికల్ స్ట్రెంగ్త్, మనము ఫిజికల్ గా చాలా వీక్ గా ఉన్నా మనం మెంటల్ గా స్ట్రెంగ్త్ అవ్వాలి. బుద్ధి బలం వాళ్ళకంటే మనలో ఎక్కువ ఉండాలి. అప్పుడు వాళ్ళని జయించడం చాలా ఈజీ. అంటే నువ్వు ఇన్విటేషన్ చెప్పినప్పుడు వాళ్ళని నీ అండర్లోకి తెచ్చుకోవడం, నువ్వు పే చేయి అవ్వడం జరుగుతుంది. కానీ ఈ ఇన్విటేషన్ గురించి నిజంగా చెప్పాలంటే ఈ 20 days కూడా మనం ఇదే చెప్పుకుంటే నిజంగా గ్రేట్ ఏమనిపిస్తుంది. ఒక దీక్షలో కూడా ఇదే చెప్పాల్సిన పరిస్థితి వస్తుందేమో 21 days కూడా అనిపించింది. చాలా ఉంది. ఇది ఎంత లోతుకి వెళ్ళినా కూడా ఒక సముద్రం లోతు లాంటిది చెప్పాలంటే. అయితే చాలా మందికి ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు వే ఆఫ్ రైట్ ఇన్విటేషన్ అని మనం ఆల్రెడీ కొన్ని రోజులు చెప్పుకున్నాం. ఒక రైట్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవడం, ఆ పర్సన్ కి 5 క్వాలిటీస్ మనము వెరిఫై చేయడం. మైండ్ సెట్, ప్యాషన్, ఒపీనియన్, నీడ్, లైఫ్ స్టైల్. ఈ 5 అంశాలు ఎదుటి వ్యక్తులు చెక్ చేసి, ఇవి మనకి మైండ్ సెట్ రిచ్ గా ఉండాలి, ప్యాషన్ అనేది బిజినెస్ మ్యాన్ గా అతను చెయ్యాలని ఒక ప్యాషన్ ఉండాలి, ఒపీనియన్ నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి పాజిటివ్ గా ఉండాలి, నీడ్ అతనికి హెల్త్ వెల్త్ తో పాటు ముఖ్యంగా లైఫ్ సెక్యూరిటీ గురించి బాగా నీడ్ ఉండాలి, అతనిలో ఆలోచన ఉండాలి. లైఫ్ అంటే మరి లైఫ్ ఎలా ఉండాలంటే ఒక లగ్జరీ కాకుండా ఎక్స్ట్రాడినరీ లైఫ్ లో జీవించాలని ఒక కోరుకున్న వ్యక్తి ఉండాలనేది మనం చెప్పుకున్నాం. మరి అవన్నీ లేని వ్యక్తులను వదిలేయాలంటే కాదు, లేని వ్యక్తిని కూడా ఉన్న వ్యక్తిగా మార్చాలనేది కూడా మనం ఒక 4-5 days క్లాస్ చెప్పుకున్నాం. చాలా మందికి అది నిజంగా మర్చిపోకుండా మీరు ఎప్పుడైతే దాన్ని రాసుకొని చదువుకోగలిగితే ఆ సబ్జెక్ట్ మన మైండ్ లోకి వచ్చేసి ఒక 50% మనం విద్యను నేర్చుకున్నట్టే, ఒక 40% మినిమం 40% ఇన్విటేషన్ గురించి నేర్చుకున్నట్టే. అది ఆ రోజు చెప్పాడు, 3 రోజులు విన్నాము, బాగుందిలే అని వదిలేస్తే మరి ఈ రోజు గుర్తు పెట్టుకుంటే ఓన్లీ ఆ హెడ్డింగ్స్ ఏవే చెప్పాను అవి మాత్రమే గుర్తుంటాయి. కానీ దానికి చెప్పిన నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మన నిజ జీవితాన్ని కలుపుకొని మన నిజ జీవితాన్ని దానికి సింక్ చేస్తూ చెప్పిన మాటలన్నీ గుర్తుండే ఎవరికి. మేబీ నేను కూడా ఆ రోజు ఏం చెప్పాను మరి ఈ రోజు మొదలెడితే అదంతా ఆ సమయానికి వచ్చే నా ఆలోచన బట్టి మారిపోతుంటది. కాబట్టి ప్రతి రోజు జరిగే క్లాస్ ని మనము నోట్ చేసుకోవాలి. ఒక 7 steps అంటే సింపుల్ గా ఏది చెప్పినా కూడా ప్రతి లీడర్ మారినప్పుడు అదే లీడర్ మళ్ళీ క్లాస్ చెప్పినప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ కానీ ఆ టైమింగ్ కానీ మారిపోతుంటుంది. మన ప్రతి క్లాస్ ని ఇది కొత్త క్లాస్ గా తీసుకోవాలి. ప్రతి క్లాసులను ఒక విషయాన్ని నేర్చుకోవాలని వినే వాళ్ళు ఎప్పుడైతే దానికి సిద్ధంగా ఉంటారో నిజంగా వాళ్ళు ఒక మంచి లర్నర్స్ అంటారు. తర్వాత ఫ్యూచర్ లో మంచి టీచర్స్ కూడా అవుతారు. మరి ప్రొసీజర్ ఆఫ్ ఇన్విటేషన్ లో మనం ఎలా ఫాలో అవ్వాలి? ఫస్ట్ పాయింట్ అందరూ మిస్టేక్ చేసేది ఏంటంటే
మనం ఫస్ట్ చెయ్యాల్సింది స్టార్ట్ విత్ క్వశ్చనింగ్. ప్రశ్నతో లేదా ప్రశ్నించడంతో మొదలెట్టాల్సినది ఆన్సర్ తో లేదా జవాబుతనంతో మొదలెడుతున్నాం. ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు మనం ఎలా మొదలెట్టాలంటే, ఒక ఇల్లు కట్టాలన్నప్పుడు ఏం చేస్తారు? భూమి పూజ లేదంటే శంకుస్థాపన అంటారు కదా. పునాది తీసి అక్కడ ఫస్ట్ మొదట రాయి పెట్టేటప్పుడు పూజ చేస్తారు కదా. ఆ రోజు తన బంధువులు కొంతవాళ్ళు పిలుచుకొని, పంతులు పిలుచుకొని ఒక దేవుని విగ్రహమో ఫోటోనో పెట్టి మంచిగా పూజ చేసేవాళ్ళు పూజ చేస్తారు, హోమాలు చేసేవాళ్ళు హోమాలు చేస్తారు. ఎందుకంటే మొదటి పెట్టే ఇటుక ఆ బిల్డింగ్ కి 100 అంతస్తులు కట్టినా కూడా అది చాలా బలమైంది. మనం ఎక్కడైనా సరే ఒక విషయంలో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. ఆ బెస్ట్ రావడానికి అదే కారణం అవుతుంది, వేస్ట్ ఇంప్రెషన్ రావడానికి అదే కారణం అవుతుంది. ఒక స్టూడెంట్ స్కూల్లో ఫస్ట్ డే చాలా డిసిప్లైన్ గా ఉన్నాడు అనుకోండి. ఫస్ట్ డే మాస్టర్ వచ్చాడు, మాస్టర్ వచ్చే లోపు క్లాస్ లో ఆల్రెడీ ఉన్నాడు. మాస్టర్ రాగానే సర్దగా లేచి నిలబడి విష్ చేశాడు. తర్వాత కూర్చోమనగానే ఆ క్లాస్ అయిపోయేంత వరకు పక్క వాళ్ళ వైపు తిరిగి చూడకుండా పిల్లడు శ్రద్ధగా క్లాస్ విన్నాడు. క్లాస్ అయిపోయిన తర్వాత వెంటనే మాస్టర్ క్వశ్చన్లు వేశాడు. 2-3 క్వశ్చన్లు వేస్తే క్లాస్ అంతా కలిపి 5 క్వశ్చన్లో ఒక 2 క్వశ్చన్లు చెప్తే ఈ ఒక్క స్టూడెంట్ 3 క్వశ్చన్లకు ఆన్సర్లు సమాధానం చెప్పాడు అనుకోండి. ఆ టీచర్ మైండ్ లో ఈ స్టూడెంట్ ఉండిపోతారు. ఎవరికైనా కూడా ఒక స్టూడెంట్ మైండ్ లో టీచర్ ఉంటాడు, కానీ ఆ టీచర్ మైండ్ లో ఈ స్టూడెంట్ ఉంటాడు. దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫస్ట్ ఇంప్రెషన్. ఆ ఫస్ట్ డేనే వీడు లేట్ గా రావడం, మాస్టర్ గారు వచ్చిన విష్ చేయడంలో అశ్రద్ధగా ఉండడం, క్లాస్ చెప్పేటప్పుడు పక్కవాడిని గెలక్కుంటా డిస్టర్బ్ చేయడం, ఫైనల్ గా క్లాస్ అయిపోయిన తర్వాత ప్రశ్నలు ఎత్తే ఏది సమాధానం చెప్పలేకపోవడం. అప్పుడు ఎలా ఉంటాడంటే వీడు ఒక వేస్ట్ స్టూడెంట్ అని అతని మైండ్ లోనే ఉంటాడు, టీచర్ మైండ్ లోనే. కానీ ఇది వేస్ట్ అని, వీడు పనికి రాడు, వీడి వల్ల క్లాస్ కూడా చెడిపోతుంది. అంతకు ముందు ఉన్న వాళ్ళు ఏమంటుంది, వీడి వల్ల క్లాస్ బాగుపడుతుంది. ముందున్న స్టూడెంట్ ఇష్టపడతాడు, ఈ స్టూడెంట్ ని అసహ్యపడతాడు. ఇక్కడ కూడా మనం చెప్పే మాటని ఇష్టపడడం లేదంటే వ్యతిరేకించడం అనేది ఫస్ట్ గా మాట్లాడే మాటతోనే డిపెండింగ్ గా ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే, సార్ మా దగ్గర ఒక మంచి బిజినెస్ ఉంది, దిస్ ఈస్ ద ఆన్సర్ నాట్ క్వశ్చన్. సార్ మా దగ్గర చాలా మంచి బిజినెస్ ఉంది సార్, చాలా మంచి బిజినెస్ ఉంది సార్, మీరు చేసుకుంటారనుకుంటున్నాను, చేస్తారనుకుంటున్నాను అని ఆన్సర్ తో మొదలెడుతున్నారు. ఎప్పుడైనా సరే ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రశ్న ఎవరిది ఉంటుంది, ఆన్సర్ ఎవరిది ఉంటుంది అనేది మన మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న ఎవరిది, ఆన్సర్ ఎవరిది. నేను చెప్పుతున్న పాయింట్ లో మీకు అన్ని తెలిసినట్టు ఉంటాయి, కానీ చిన్న డైరెక్షన్ అంటే చిన్న పాయింట్ వేరియస్ ఉంటుంది. ఆ చిన్న డైరెక్షనే ఈరోజు మన ఫెయిల్యూర్ గురికి కారణమవుతుంది. ఒక వ్యక్తి దగ్గరికి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రశ్న అనేది ఓనర్ది ఉంటుంది, ఆన్సర్ అనేది అక్కడ వచ్చిన వర్కర్ అయితే వర్కర్, లేదంటే ఇంటర్వ్యూ పర్సన్ కి వచ్చిన పర్సన్ అయితే ఒక అన్ఎంప్లాయ్. ఒక జాబ్ కోసం అయితే ఆ జాబ్ ఇచ్చే వ్యక్తి ఎంప్లాయర్, ఇచ్చే వ్యక్తి ఎంప్లాయర్ ది క్వశ్చన్ ఉంటుంది, ఎంప్లాయీ ఆన్సర్ ఉంటుంది. మరి వీళ్ళిద్దరిలో డామినేషన్ ఎవరికి ఉంటుంది అంటే ఎంప్లాయర్, ఇచ్చేవాడికి విలువ ఎక్కువ ఉంటుంది. ఇచ్చేవాడు ఎప్పుడు చెయ్యి పైన ఉంటుంది, తీసుకునేవాడి చెయ్యి ఎప్పుడు కింద ఉంటుంది. అప్పులో ఎవరు ఉంటాడు, ఇచ్చేవాడు పైన ఉంటాడు. ఇచ్చేటప్పుడు చెయ్యి ఎప్పుడు వాడి మనకి ఎవరికైనా ఏదైనా ఇస్తుంటే మన చెయ్యి పైన ఉంటుంది, తీసుకునేవాడు చెయ్యి ఎప్పుడు కింద ఉంటుంది. మనల్ని ఒకడు ప్రశ్న వేస్తున్నాడు అంటే ఆడు అప్పులో ఉంటాడు, మనము ఆన్సర్ చెప్తున్నామంటే మనం డౌన్ లో ఉంటాం. ఆన్సర్ చెప్పేవాడు ఎప్పుడు ప్రశ్నించేవాడిని డామినేట్ చేయలేడు. అందుకు మనం ఇన్విటేషన్ ఇచ్చడానికి వెళ్ళినప్పుడు
ప్రశ్నించే అవకాశం అతనికి ఎదుటి వ్యక్తికి ఇవ్వకూడదు. ప్రశ్నించే అవకాశం నువ్వు తీసుకోవాలి, ఆన్సర్ చెప్పే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి డ్యూరింగ్ ది ఇన్విటేషన్ ప్రొసీజర్. నువ్వు ఇన్విటేషన్ చేసేటప్పుడు నువ్వు ప్రశ్నించే వ్యక్తిలో ఉండాలి, అటువైపు ఆన్సర్ చెప్పే వ్యక్తిలో ఉండాలి. అప్పుడు యు ఆర్ ద ఎంప్లాయర్, దట్ పర్సన్ ఈజ్ ఎంప్లాయీ. ఎంప్లాయీ చేతులు కట్టుకొని శ్రద్ధగా కూర్చుంటాడు. మరి నేను ఏమాత్రం కదిలితే జాబ్ ఇవ్వడమని. అయితే మనం ఏమవుతున్నామంటే వాళ్ళకి చేతిలో ఒక అవకాశాలు ఇచ్చి వాళ్ళ ద్వారా ఏదో మనం బ్రతుకుతున్నట్టు ఫీల్ అవుతాం. ఇక్కడ మనం ఎంప్లాయర్గా ఫీల్ అవ్వట్లే. నువ్వు ఎటువంటి ఎంప్లాయర్? ఒక చిన్న షాప్కి వర్క్ ఇచ్చే వ్యక్తి కాదు, ప్రపంచ స్థాయిలో బిజినెస్ చేసే అవకాశాన్ని కూడా ఇచ్చే వ్యక్తివి. ఎందుకంటే గౌతమ్ బాల గారు అవకాశాన్ని మనకి ఇచ్చారు, మీరు ఎంతమందికైనా ఇచ్చుకోండి అని చెప్పాడు. మనం ప్రపంచ స్థాయిలో వర్క్ చేసుకొని నచ్చిన సమయంలో నచ్చిన ప్లేస్లో నచ్చిన వారితో వర్క్ చేసుకొని నచ్చినంత తీసుకోవడానికి అవకాశం ఉన్న ఆపర్చునిటీ. నచ్చినంత వందలు వేలు లేదా 10 100 1000 లక్ష కాదు, కోట్ల ఇన్కమ్ తీసుకోవడానికి, నెలకి కోట్ల ఇన్కమ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్న, సోర్స్ ఉన్న ఆపర్చునిటీని ఇచ్చే వ్యక్తి నువ్వు. కానీ చాలా మంది ఏమవుతుందంటే వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, లేదంటే కొంతమంది ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ రిక్వెస్ట్ చేసినా రారు, ఫోర్స్ చేసినా రారు, ఎవల్యూషన్ చేస్తే వస్తారు, నాలెడ్జ్ ఎవల్యూషన్ చేస్తే వస్తారు. ఇది పక్కన పెట్టి మనం ఉంటే రిక్వెస్టింగ్ ఆర్ ఫోర్సింగ్. అందని వాళ్ళైతే రిక్వెస్ట్ చేస్తాం, అనుకూలమైన వాళ్ళైతే ఫోర్స్ చేస్తాం. ఈ రెండింటిలోనూ మనము ఎంప్లాయర్ అన్న విషయాన్ని మనం కోల్పోతాం. జస్ట్ ఎంప్లాయీ, వాళ్ళ వస్తే మనకి ఏదో లాభం వస్తుంది, వాళ్ళు వస్తేనే మన జీవితం గడుస్తుంది, వాళ్ళు వస్తేనే మన బిజినెస్ లో ముందుకు వెళ్తాము, వాళ్ళు లేకపోతే మనం లేము అని ఫీల్ అవుతాం. కానీ యు ఆర్ ద ఎంప్లాయర్ అని అనుకొని మనం ఉంటేనే, మనం ఆపర్చునిటీ ఇస్తేనే అతని లైఫ్ మారుతుంది అన్న విషయాన్ని మనం మర్చిపోతాం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇన్విటేషన్. ఎందుకంటే 21 మందిని లిస్ట్ రాసుకొని 21 మందికి ఇన్విటేషన్ ఇమ్మన్నాము. 21 మందికి ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఎలా ఇన్విటేషన్ ఇవ్వాలో తెలియకపోతే మీరు లిస్ట్ రాసుకున్నా, మీరు ప్రయత్నం చేసినా ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి మనకి ఇప్పుడు క్లాసులు ఇన్విటేషన్ మీద ఉంటాయి. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాలి, స్టార్ట్ విత్ క్వశ్చనింగ్. ఖచ్చితంగా మీరు క్వశ్చన్ వేయాలి, వాళ్ళ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ వేయాలి, ఇన్విటేషన్ అయిపోయేంత వరకు నీది క్వశ్చన్ వాళ్ళ ఆన్సర్, నీది క్వశ్చన్ వాళ్ళ ఆన్సర్, నువ్వు ఇది క్వశ్చన్ అది ఆన్సర్, అంతే. రెండో విషయం, ఐడెంటిఫై దైర్ నీడ్స్. నువ్వు క్వశ్చన్ వేస్తున్న సందర్భంలో క్వశ్చన్స్ ద్వారా వాళ్ళకి ఏమి అవసరమో తెలుసుకోవాలి. మూడో పాయింట్, గివ్ క్లారిటీ టు సాల్వ్ దైర్ నీడ్స్. నువ్వు క్వశ్చన్ వేయాలి, వాళ్ళ ఆన్సర్ చెప్పాలి, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ విధానంలో వాళ్ళకి కావాల్సింది తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు క్లారిటీ ఇవ్వాలి, వాళ్ళు అవసరాలు దీని ద్వారా ఎలా సాల్వ్ చేసుకోవాలి. కానీ చాలా మంది చూశాను, ఏమంటారంటే అరే నువ్వు వస్తే చాలా బాగుంటుందిరా, నీ ద్వారా చాలా మంది వస్తారా, నీ ద్వారా చాలా బిజినెస్ వస్తారా, నువ్వు ఉంటే నాకు ఒక పెద్ద లీడర్ రా అని రిక్వెస్ట్ చేసుకుంటా ఉంటారు. వీటి గురించి ఇంకా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ అర్జెన్సీ అబౌట్ దైర్ నీడ్స్. అర్జెన్సీని క్రియేట్ చేయాలి, సృష్టించాలి. సృష్టించేది ఏమన్నా మాయా మోసమా కాదు, వాళ్ళకున్న అజ్ఞానమైన పొరను తొలగించాలి క్రియేటివిటీ ద్వారా. నీకు యొక్క క్రియేటివిటీ ద్వారా ఆ
వ్యక్తిలో ఉన్న అజ్ఞానం అనే పొరను తొలగించి అతన్ని జ్ఞానం వైపు నడిపించాలి. నెక్స్ట్, డూ టీమ్ వర్క్ విత్ ధైర్ వితౌట్ ఎక్స్పెక్టింగ్. వాళ్ళతో టీం వర్క్ చేయాలి, కానీ వితౌట్ ఎక్స్పెక్టింగ్, ఆశించుకోకుండా. నువ్వు ఇచ్చేవాడు నువ్వెలా ఆశిస్తావు? మనం ఏం చెప్తున్నా, ఎంప్లాయర్ అన్నాము, నువ్వు ఇచ్చేవాడివి, తీసుకునేవాడు కాదు. నువ్వు ఇచ్చేవాడు కాబట్టి వాళ్ళ నుంచి ఏమీ ఆశించుకోకుండా వితౌట్ ఎక్స్పెక్టింగ్ డూ టీమ్ వర్క్. వీలైతే డూ క్వాలిటీ టీం వర్క్, నాణ్యమైన టీం వర్క్ చేయాలి. ఓకేనా? అయితే ఈ 5 అంశాలు కనుక మనము వాళ్ళతో పాటిస్తే, లేదంటే వర్క్ అంటే ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఈ 5 అంశాలు కూడా మనం ఫాలో అయితే ఖచ్చితంగా ఇన్విటేషన్ యొక్క రిజల్ట్ పెరుగుతుంది. అయితే ఫస్ట్ స్టార్ట్ విత్ క్వశ్చనింగ్ దగ్గర వెళ్ళేటప్పుడు మనం 3 విషయాలు తెలుసుకోవాలి. అంటే ఇన్విటేషన్ మొదలు పెట్టేదే క్వశ్చన్తో కదా. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, సమాజంలో ఎటువంటి వ్యక్తులు ఉంటారు? 3 కేటగిరీ వ్యక్తులు ఉంటారు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి అన్నోన్ పర్సన్స్ అబౌట్ MLM, అంటే మల్టీ లెవెల్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళు ఉంటారు. వెస్టేజ్ గురించి తెలియదు, మల్టీ లెవెల్ మార్కెట్ గురించి తెలియదు, వాళ్ళకి అసలు దీని గురించి ఏం తెలియదు. తెలిస్తే ఒక చైన్ బిజినెస్ అనే మాట మాత్రమే వాళ్ళు వింటారు. వాళ్ళు దాని గురించి అవగాహన ఉండదు. అది మంచిది చెడ్డదని కూడా కాదు, ఏదో చైన్ బిజినెస్ కొంత తెలుసు. కొంతమంది ఏం తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అంటే నువ్వు ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే నీకు ఎదురయ్యే వాళ్ళు ఎవరంటే, ఫస్ట్ కేటగిరీ, ఒక కేటగిరీ, ఫస్ట్ అని కాదు, ఒక కేటగిరీ పీపుల్స్ వీళ్ళు. రెండో వాళ్ళు ఎవరంటే నోన్ పర్సన్స్ అబౌట్ MLM, మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలిసిన వ్యక్తులు. పాజిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు, నెగిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ దాని గురించి తెలుసు. అంటే మేము దీంట్లో ఆల్రెడీ చేశామనే వాళ్ళు. మూడో వ్యక్తులు ఎవరంటే నోన్ పర్సన్స్ అబౌట్ వెస్టేజ్. నోన్ పర్సన్స్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ తో పాటు వెస్టేజ్ కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇప్పుడు మనము ఇన్విటేషన్ ఇచ్చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరికి ఫోన్ చేసి ముగ్గురులో ఎవరో ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు. ఇంకా ఈ బిజినెస్ గురించి, అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి కానీ, మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి కానీ అసలు తెలియని వ్యక్తులు కొంతమంది ఉంటారు. నువ్వు ఫోన్ చేయగానే, అది లైవ్ లో కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు. ఇంకొంతమంది ఎట్లంటే, ఇట్లా బిజినెస్ గురించి ప్రొడక్ట్స్ అండి మనం జాయిన్ చేసుకోవాలి, తర్వాత జనాలకు చెప్పాలి, జనాలు జాయిన్ చేయించాలని, ఓహో జనాలు జాయిన్ చేసే బిజినెసా, చైన్ బిజినెసా, ఇట్లాంటి కంపెనీలు మాకు చాలా తెలుసు. ఫస్ట్ వాళ్ళేమో దేంట్లోనే జాయిన్ అయ్యింటారు, దాని గురించి ఏం తెలియదు కాబట్టి నువ్వు చెప్పింది వాళ్ళు వింటారు. విన్న తర్వాత దాన్ని అప్రూవ్ చేస్తారా లేదని తర్వాత విషయం, కానీ చెప్పింది వింటారు. రెండు వాళ్ళ దగ్గరికి వెళ్ళేదలకే మనకి ఏమవుతుందంటే, నువ్వు చెప్పింది మాత్రమే వినరు, వాళ్ళు మాట్లాడాల్సింది చాలా మాట్లాడుతారు. అంటే అబ్బో ఇట్లాంటి మేము చాలా చూసాము, ఇట్లాంటి దాంట్లో చాలా నష్టపోయాము, లేదా మాకు తెలిసిన వాళ్ళు నష్టపోయారు, ఇవన్నీ వేస్ట్ బిజినెస్లు, ఇవి ఫ్రాడ్ బిజినెస్లు, దీంట్లో ఓన్లీ ఫస్ట్ జాయిన్ అయినాక డబ్బులు వస్తాయి, ఇప్పుడు మేము జాయిన్ అయితే మాకేమి రావు, దీని గురించి నీకు ఇప్పుడే తెలుసా, మాకు ఎప్పుడో తెలుసు, నీకంటే ఎక్కువ తెలుసు. అంటే నువ్వు ఏది చెప్పడానికైనా వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్లు ఇవే అనమాట. నీకు ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు. ఫస్ట్ వాళ్ళేమో అన్నోన్ పర్సన్స్ ఏమో నీకు మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. కాల్లో వాళ్ళు వచ్చిన సమస్య ఏంటంటే కన్ఫ్యూజన్. వాళ్ళ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటది, డెసిషన్ మేకింగ్ రాదు. ఇంకో దాని గురించి చెప్తే వెంటనే నీకు నెలకి 15,000 గ్యారంటీగా నీకు ఎవ్రీ మంత్ వస్తే పని చేస్తే అంటే విత్ ఇన్ స్పాట్ లో నాకు 15,000 సరిపోతుందా లేదా, నేను బయటికి వెళ్తే నాకు ఇంతకంటే ఎక్కువ ఇస్తారు లేదని 1 డేలో తేల్చి పారేసుకుంటాడు. అప్పటికే బయట అంతా తిరిగిన అందరూ 10,000 ఇస్తామని అనుకో, నీకు 12,000 శాలరీ ఇస్తానంటే ఓకే జాయిన్ అయిపోతా అంటాడు. అక్కడ క్లారిటీ లేదు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి నువ్వు చెప్పగానే వాళ్ళు ఏమంటారంటే, ఇది నేను చేయగలనా, నా వల్ల అవుతుందా,
నాకు స్కిల్స్ లేవు, నేను ఎవరితో మాట్లాడలేను, నేను ఒకరిని మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఇది నేను చేయలేనమంటున్నాము, నాకు సమయము సరిపోదు, ఎక్కువ సమయం నేను ఈ వర్క్ లో ఉంటాను, ఇంట్లో మా ఆవిడ ఒప్పుకోదేమో, దీంట్లో ప్రొడక్ట్లు కాస్ట్ ఎక్కువ అంట, లేదంటే తెలిసింటే కొద్దిగా, తెలియకపోతే చెప్పిన తర్వాత కాస్ట్ ఎక్కువ, ఇది నాకు చేయలేనేమో అని వాళ్ళకి ఒక రకమైన సందేహం, వాళ్ళకి ఒక రకమైన సందేహం ఉంటది. వెంటనే డెసిషన్ తీసుకోలేరు. రెండో వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటే వెస్టేజ్ గురించి డెసిషన్ కాదు, నువ్వు చెప్పగానే నో అని చెప్పే డెసిషన్ తొందరగా వచ్చేస్తుంది. ఇంక ఈ రెండిటికి ఫస్ట్ వానికి ఏదో రకంగా చెప్పచ్చు, కింద మీద పడి ఒక అరగంట కూర్చునే బదులు 2 గంటలు చెప్పి 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 మంట పెట్టి ఆ హీట్ చేసి అతనికి బాగా, అంటే అతనిలో ఒక నిరుత్సాహం ఉండిపోయి ఉంటది, వాళ్ళకి ఏం తెలీదు, ధైర్యం ఉండదు, ఏదైనా చేస్తే నష్టపోతామేమో అనే భయం ఎక్కువ ఉంటది. నువ్వు సామాన్యంగా చెప్తే వాళ్ళ మైండ్కి ఎక్కదు. కాబట్టి పౌరుషమైన మాటలు, పౌరుషంతో కూడుకున్న మాటలు వాళ్ళకి చెప్పి వాళ్ళని రెచ్చగొట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, సరే ట్రై చేద్దాం, ప్రయత్నం చేద్దాం అంటారు. అంటే వాళ్ళని ఏం తప్పు పట్టడానికి లేదు, వాళ్ళ గడిచిన విధానము, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఎన్విరాన్మెంట్, వాళ్ళకి పిరికి పాలు నూరు పోయడం అంటారు, ఉగ్గు పాలు నూరు పోయడం కాకుండా పిరికి పాలు నూరు పోస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నీ వల్ల కాదులేరా, ఇట్లాంటి వద్దులేరా, ఇవన్నీ మనకి వేస్ట్ రా, నువ్వు చేయలేవులే, ఇది నీకు కష్టంలే, ప్రతి విషయంలోనూ ఎలా అంటే బయట నష్టపోతారో, ఎవరో మోసం చేస్తారో, లేదా జాగ్రత్త ఇక్కడ దెబ్బలు అలిచుంటాడో అని అలా వాళ్ళని ఎలా తయారు చేసింటారంటే ఏమి తెలియని వ్యక్తుల్లా వాళ్ళని పెంచిన విధానంలో ఉంటారు. ఇప్పుడు వచ్చి వాళ్ళు నువ్వేదో చెప్పగానే డెసిషన్ తీసుకోవాలంటే వాళ్ళు ఒంటరిగా తీసుకోలేరు. అయినా సరే నువ్వు గంటకు సేపు 3 గంటల సేపు కూర్చుంటే కొంత పని చేసుకోవచ్చు. వేస్టేజ్ ఇన్విటేషన్ ఇచ్చినా వాళ్ళు డెసిషన్ తీసుకోకపోయినా మళ్ళీ మళ్ళీ చెప్పి మళ్ళీ ప్రయత్నం చేసి అవసరమైతే ప్లాన్ ఎక్కువ 1 అవర్ కాకుండా 4 గంటలు చెప్పి ఫైనల్ గా వచ్చింది తెచ్చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత కొంత ప్రయాణం చేయగానే చిన్న దెబ్బలు తగిలిన అమ్మో అని భయపడతారు. కానీ ప్రాపర్ టీం వర్క్ చేస్తే మనం చేయి పట్టుకొని నడిపిస్తే భయపడరు, వస్తారు. ఇప్పుడు సెకండ్ కేటగిరీ వాళ్ళతో వచ్చేది ఏంటంటే వాళ్ళకి MLM గురించి తెలుసు, నువ్వు చెప్పేది ఏమి వినరో, నువ్వు చెప్పేది అసలు ఏమి వినరో, వాళ్ళు చెప్పిందే మనం వినాలి, ఎందుకంటే నీకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు అనుకుంటారు కదా. లేదు, వాళ్ళు అనుకున్న వాళ్ళని డామినేట్ చేసేంత నాలెడ్జ్ మన దగ్గర ఉండదు కదా, ఎందుకంటే మనం ఎప్పుడు ఎలా చేస్తామంటే నేర్చుకోకుండా వెళ్తాం. మనం ఎవరి దగ్గరికి వెళ్ళే ముందు ఇన్విటేషన్ ఇచ్చారు, నేర్చుకోకుండా వెళ్తాం అనమాట. అప్పుడు ఏమవుతుందో అంటే వాళ్ళని డామినేట్ చేసే నాలెడ్జ్ మన దగ్గర ఉండదు కాబట్టి అక్కడ వర్కౌట్ అవుతుంది. వీళ్ళిద్దరిని దాటుకొని ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి ఉంటాడంటే, ఏంటి బిజినెస్ చెప్పగానే, మంచి బిజినెస్ ఏదని చెప్పగానే ఏంటి అంటాడు, వెస్టేజా, ఓ వెస్టేజ్ నాకు ఆల్రెడీ తెలుసా. ఈ సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ దగ్గర జీరో ఇన్వెస్ట్మెంట్, దీంట్లో రిస్క్ లేదు, కిట్ సిస్టమ్ లేదు, మినిమం బిల్లు లేదు, బాసజం లేడు, ఇట్లా 100 కారణాలు చెప్పిండొచ్చు. బయట దానికి దీనికి డిఫరెన్స్ చెప్పి 50 కంటే తక్కువ కాస్ట్ ప్రోడక్ట్లు, ఇది ఇండియన్ కంపెనీ, అది అమెరికన్ కంపెనీ కాబట్టి ఆ కంపెనీ ప్రోడక్ట్ మనం వాడకూడదు, ఇది ఇండియన్ కంపెనీ కాబట్టి మన కంపెనీ మన దేశానికి మనం సేవ్ చేసిన వాళ్ళంతా, ఏదో ఒక వ్యక్తి ఆ వ్యక్తి కనెక్ట్ అవ్వడానికి ఎన్నో చెప్తాం. ఆల్రెడీ వెస్టేజ్ లోనే జాయిన్ అయ్యి మానేసినంత ఏం చెప్తాం, ఇవన్నీ వాడికి తెలుసు కదా, ఇవన్నీ నీకు ఇప్పుడు తెలుసా, నాకు ఎప్పుడో తెలుసు అంటాడు. అరే బాబు ఇది వెస్టేజ్, దీంట్లో జీరో ఇన్వెస్ట్మెంట్, చాలా ఈజీగా ఉంటుంది, వెస్టేజే నాకు తెలుసు, నేను ఆల్రెడీ వెస్టేజ్, నేను స్టార్ డైరెక్టర్ మానేశాను, నేను క్రౌన్ డైరెక్టర్ మానేశాను, ఇవన్నీ వేస్ట్ అబ్బా, ఇటు చెప్పేది ఆ మీటింగ్ లో చెప్పేదానికి ఇది చేసేదానికి ఒక రకంగా ఉంటది, చెప్పేది ఒక రకంగా ఉంటది అని తీసి పడేస్తాడు వాళ్ళు. మనం ఇన్విటేషన్ చెప్పడానికి 21 మెంబర్స్ రాసుకుంటే ఆ 21 మెంబర్స్ లో అన్నోన్ పర్సన్స్ 5-6 మంది ఉంటే ఓకేనా, ఒక 7 మెంబర్స్ నోన్ పర్సన్ అబౌట్ MLM ఉండి ఒక 8 పర్సన్స్ వెస్టేజ్ గురించి ఆల్రెడీ తెలిసి మానేసిన వాళ్ళు ఉంటే మనకి రిజల్ట్ ఏమవుతుంది? 5 మంది అన్నోన్ పర్సన్స్, వాళ్ళకి చెప్పితే వాళ్ళంతా ఈని ఆలోచిస్తూనే ఉంటారు. ఓకేనా, అందులో మన అదృష్టం బాగుంటే ఒకటి బయటకు వస్తాడు, ఎవరైనా ఒక వ్యక్తి. మరి ఎలా? మళ్ళీ తెలియని వ్యక్తులకు మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళిపోదామా? మల్టీ లెవెల్ గుడ్ మార్కెట్ వ్యక్తుల్ని వదిలేద్దామా?
ఆల్రెడీ వెస్టేజ్ వాళ్ళని వదిలేసుకుంటూ ముందుకెళ్దామా అంటే వదలకూడదు. ఇన్విటేషన్ లో మనము ఈ ముగ్గురికి ఇన్విటేషన్ చెప్పే విధంగా ఉండాలి. ఎవరికి వాళ్ళే ఇన్విటేషన్ చెప్పే విధంగా ఉండాలి. ముగ్గురికి ఒకే రంగం ఉండదు. ముగ్గురిని మనము కలిసిందే, ఎవరిని వదలకూడదు. ముగ్గురిని కూడా తీసుకొచ్చి జాయిన్ చేయించాలి వెస్టేజ్. ఆ కెపాసిటీ మనం తెచ్చుకోవాలి. ఇన్విటేషన్ ఇచ్చాము, ఆ నాలెడ్జ్ మన కెపాసిటీ వస్తుంది. ఇప్పుడు పైన ట్యాంకర్ ఉంటుంది, కింద ఇంట్లో ట్యాప్ ఉంటుంది. మనం ట్యాప్ ఓపెన్ చేసి వాటర్ యూజ్ చేసుకునే స్నానానికో, పాత్రలు తోముకోవడానికో, బట్టలు పిండుకోవడానికో కావాలి. ట్యాప్ ఓపెన్ చేస్తేనే వాటర్ కావాలంటే పైన ట్యాంక్ నిండా వాటర్ ఉండాలి. పైన ట్యాంక్ ఖాళీ పెట్టుకొని కింద ట్యాప్ ఓపెన్ చేస్తే ఏమొస్తాయి? వాటర్ రావు. వాటర్ రాకపోతే నీ పరిస్థితి, నీ వర్క్లు పని కావు కదా. మనము జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా నోట్ తెస్తే టక్ 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 కంటిన్యూగా వర్డ్స్ వచ్చేయాలి. ఎటువంటి అంటే ఎదుటివాడికి ఉపయోగపడేవి. మనం ట్యాప్ ఓపెన్ చేస్తే మంచి వాటర్ వస్తే చక్కగా మనం స్నానం చేస్తాం, చక్కగా వంటకు యూజ్ చేసుకుంటాం, చక్కగా పాత్రలు తోముకుంటాం, చక్కగా ఇంకా బట్టలు పిండుకుంటాం. మొత్తం అంత మురికి మురికి స్మెల్ వచ్చాయనుకో, వాటర్ ట్యాప్ ఓపెన్ చేయగానే ఏం చేస్తాం? వాటర్ తీసుకొని అవి మన బట్టలు పిండుకునేకి ఉపయోగపడతాయా? పనికిరావు. స్నానం చేయడానికి ఉపయోగపడతాయా? పనికిరావు. వంట చేసుకోవడానికి ఉపయోగపడతాయా? పనికిరావు. మన మైండ్ లో పనికొచ్చే నాలెడ్జ్ కాకుండా పనికిరాని నాలెడ్జ్ టన్నులు ఉంటే ఏం చేస్తాం? మన క్రికెట్ పిచ్ అని చెప్పేసి మొత్తం మైండ్ నిండా ప్రపంచంలో ఉన్న క్రికెటర్ పేర్లు, వాళ్ళు కొట్టిన రన్స్, వాళ్ళ వన్డే మ్యాచ్లు లేదా ట్రయల్ మ్యాచ్లు రకరకాలు ఉంటాయి కదా. అదంతా నీ దగ్గర టన్నులు ఉంటే ఎవరికి కావాలి? అవసరం లే. రాజకీయం గురించి టన్నులు ఉంటే కావాలి? అవసరం లే. ఎదుటి వ్యక్తికి ఉపయోగపడిన వెస్టేజ్ నాలెడ్జ్ నీ దగ్గర టన్నులు ఉంటే ఏం చేయాలి? మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి ఉన్న వెస్టేజ్ గురించి ఉపయోగం లేదు. ఉన్న నీ మైండ్ లో వెస్టేజ్ గురించే టన్నులు ఉన్నా నీ నోటు నుంచి బయటకు వదలడానికి నీకు ఆ కెపాసిటీ లేదంటే ఆ స్టేజ్ ఫియర్ అట్లాంటి లేకుండా నీకు ఫ్రీగా ఉండే ఆ కెపాసిటీ లేకపోతే ఏం చేస్తాం? పైన ట్యాంక్ నిండా వాటర్ ఉన్నాయి, మంచి వాటర్ ఉన్నాయి, ట్యాప్ ఓపెన్ అవ్వట్లేదు. అప్పుడేం చేస్తాం? అంటే ట్యాంక్ నిండా వాటర్ ఉన్న ట్యాప్ పని చేయకపోతే ఉపయోగం లేదు. ట్యాప్ పని చేసినా ట్యాంక్ నిండా వాటర్ లేకపోయినా పని లేదు. ఈవెన్ ట్యాప్ పని చేసి ట్యాంక్ నిండా వాటర్ ఉన్న మురికి వాటర్ అయితే మనకు ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోండి, ట్యాంక్ నిండా వాటర్ ఉండాలి, అది మంచి వాటర్ ఉండాలి, ట్యాప్ కూడా ప్రాపర్ గా పనిచేయాలి. అప్పుడు వాటర్ యూజ్ చేసుకొని మనము పనులు చేసుకొని రిజల్ట్ తీసుకుంటాం. ఇక్కడ నీ దగ్గర వాళ్ళందరినీ హ్యాండిల్ చేయగలిగిన ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ తో పాటు వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఈ టీచింగ్ స్కిల్స్ అనేవి నీవు ఉండాలి. ఏం నేర్చుకోవాలి? నాలెడ్జ్ నేర్చుకొని పరిగెత్తిపోయినంత మాత్రాన్ని సక్సెస్ అవ్వము. దాన్ని ప్రెజెంటేషన్ చేసే విధానం, ఏ వ్యక్తి తగ్గట్టుగా ఆ వ్యక్తికి చెప్పే విధానం కూడా మనము ప్రాక్టీస్ చేయాలి. థియరిటికల్ గా రాసుకొని పోతే కాదు, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్ ఎ మెన్ పర్ఫెక్ట్. ఈరోజు ముగ్గురికి చెప్పగానే, ముగ్గురు నో అనగానే 30 మంది లిస్ట్ ఓపెన్ చేయకుండా కూర్చున్నాం అనుకో, వేర్ ఇస్ ద ప్రాక్టీస్? కనీసం ఈ 30 మంది నా ప్రాక్టీస్ కన్నా ఉపయోగపడాలని మనం ఫీల్ అవ్వాలి. ఫస్ట్ మన వంతుగా నాలెడ్జ్ పెంచుకోవాలి, మన వంతుగా మాట్లాడేది అలవాటు చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ 21 days నేను పెట్టిన దీక్ష నీకు ఒక పర్సన్ ఇవ్వడానికి పనికి రాకపోయినా, నీ పర్సన్ ఒకవేళ రాకపోయినా, రేపు 90 days దీక్షలో నువ్వు పర్సన్స్ తెచ్చుకోవడానికి ఇది ప్రాక్టీసెస్ క్లాసెస్. ఈ ఇన్విటేషన్ అనేది ప్రాక్టీస్. అంటే ఒక వ్యక్తి చెప్పినప్పుడు అతడు ఏమి ప్రశ్నలు వేస్తాడు, ఆ ప్రశ్నలకి నేను సమాధానం నా దగ్గర ఉందా లేదా తెలియాలంటే నువ్వు ముందు మాట్లాడడం మొదలెట్టాలి. ఒకవేళ నువ్వు మాట్లాడుతున్నావంటే అతనికి అర్థమవుతుందా లేదా, అతను మాకు అర్థమయ్యే విధంగా చెప్తున్నావా లేదా, అర్థం కాని భాషలో నీకు తెలిసిందే చెప్పుకొని పోతున్నావా? కాదు. అట్లా మనము ఈ టార్గెట్ వచ్చేసి ఈ ముగ్గురిని తెచ్చుకోవాలి వెస్టేజ్లోకి. ఆ కెపాసిటీని పెంచుకోవాలి. ఓకేనా? ఆ కెపాసిటీని పెంచుకోవాలి. క్వశ్చన్స్ తో స్టార్ట్ చేయాలి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, ఇప్పుడు అసలైన క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇందాక చెప్పిన ఇంట్రడక్షనే, ప్రికాషన్స్ అంతే. నువ్వు ఇన్విటేషన్ ఇప్పుడు మేక్ ఏ లిస్ట్ ఎవరు రాస్తున్నావు? ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, నైబర్స్, అన్నోన్ పర్సన్స్,
మనం ఎవరితో ఉంటాం? లిస్ట్ లో రాసినప్పుడు 100 మంది తెలిసిన వాళ్ళు ఉంటారు, అందులో బాగా తెలిసిన వాళ్ళని 20 మంది రాసి ఉంటావు కదా. బాగా తెలిసిన వ్యక్తికి ఏమి అవసరం అనేది నీకు ముందే తెలుస్తుంది. వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి అనేది తెలుస్తుంది, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది నీకు. వీడు డబ్బుకి దాసోహమా, డబ్బు పిచ్చి ఎక్కువ అంటారు కదండి. అబ్బా వాడు మనిషి కాదండి బాబు, వాడు డబ్బు పిచ్చి, మనిషిని ఎవరిని పట్టించుకోడు. డబ్బు కోసం ఎవరినైనా పోగొట్టుకుంటాడు, లేదా ఎవరినైనా వదిలేస్తాడు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తాడు అని చెప్తాం కదా. అంటే నా ఎదుటి వ్యక్తిని నష్టపరచడానికి కానీ అవమానపరచడానికి కానీ, ఆ డబ్బు కోసం తను అవమానపడడం కోసం కూడా సిద్ధమవుతారు కొంతమంది. అరే నేను మోసం చేస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది అనుకోడు, నాకు ఏది వచ్చినా పర్వాలేదు, నాకు డబ్బే ముఖ్యం అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే మనకు తెలిసిన వాళ్ళకి ఇన్విటేషన్ చెప్తున్నాము. మనకు తెలియని విషయం ఏంటంటే, వాళ్ళ ఈ పాటికి ఆల్రెడీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో చేసి అనుభవం ఉందా, లేదా నష్టపోయారా, లాభ పొందారా, ఈ విషయం మనకు తెలుసు. వాళ్ళు ఆల్రెడీ వెస్టేజ్ లో అంటే మనకి ఇప్పుడే తెలిసిందిగా వెస్టేజ్, లేదంటే ఇస్తారు. వాళ్ళు ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నారు ఇంచుమించుగా అంచనా. కొంతమంది పైకి పఠారం లోన లొఠారం, పైన అన్ని కనపడతాయి కానీ అమ్మో వీళ్ళు చాలా బాగా ఉండాలంటే లోపల చాలా ఉంటది, లోపల ప్రాబ్లమ్స్ కదా. ఆర్థిక పరిస్థితిని పెద్దగా అంచనా చేయలేము, కొంతవరకు 50% చేయగలం కదా. వాళ్ళు ఆర్థికంగా బలహీనులా, లేకపోతే ఆరోగ్యపరంగా బలహీనులా, లేదంటే ఫ్యూచర్ గురించి బాగా ఆలోచించి బాగా కష్టపడే వ్యక్తులా, తిందామా ఫ్రీగా ఎత్తే ఫినాల్ అయినా దాదామా అనుకునే వ్యక్తులా అనేది మనకు ఆల్రెడీ ముందే తెలుస్తుంది. అప్పుడు వాళ్ళని క్వశ్చన్ తో స్టార్ట్ చేయాలి. అటువంటి వాళ్ళైనా కూడా నువ్వు క్వశ్చనే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఒక ఫ్రెండ్ కు ఫోన్ చేసాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఫ్రెండ్ కు ఫోన్ చేస్తే ఆ వ్యక్తికి మనం అడగాల్సింది ఏంటి అంటే, డైరెక్ట్ వెస్టేజ్ గురించి వెళ్ళొద్దు. ఆ వ్యక్తి నీకు తెలుసు, ఇందుకు ముందు చాలా రోజులైంది మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ఆ వ్యక్తికి చెప్పాలనుకుంటున్నావు. ఫోన్ చేద్దామంటే నీకు మనసుకు ఒక విషయం అర్థమవుతుంది, ఇన్ని రోజులు మాట్లాడలేదు కదా, ఇప్పుడు దీని గురించి ఫోన్ చేస్తే ఏమనుకుంటారో ఏమో. మనం రెగ్యులర్ గా మనము వెస్టేజ్ బిజినెస్ లేకపోతే ఎవరికి ఫోన్ చేయము, అది మనకున్న బిజీ షెడ్యూల్ లో. అయితే రోజు మాట్లాడేంత ఏముంటది, ఒక రకంగా 10 రోజులు గుర్తు పెట్టుకొని అలారం పెట్టుకొని మాట్లాడే సినిమా ఉండదు. ఎప్పుడైనా మాట్లాడదాం అనుకుంటే అట్లా నెలలు గడిచిపోతాయి. ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ పెరిగిపోతూనే ఉంటది. ఎప్పుడో మనం ఏదైనా పండుగకో ఊరు వెళ్ళినప్పుడు కనపడితే హాయ్ రా బాగున్నావు, ఎలా ఉన్నావు, ఎక్కడ జాబు, ఎలా ఉన్నారు పిల్లలు, ఏందని అట్లా కొద్దిగా పలకరించుకున్నాం. మళ్ళీ బయటికి వెళ్ళి రాగానే ఎవరు వాళ్ళే. కానీ అతని దగ్గరికి మనము చాలా రోజుల క్రితం తెలుసు, అతను చాలా మంచి వ్యక్తి అని తెలుసు, చాలా బాగా కష్టపడతాడని తెలుసు. మనం చాలా రోజుల నుంచి ఫోన్ చేయకపోయినా ఫోన్ చేయాలి. ఎవరు ఏం ఫీల్ అవ్వద్దండి, ఈ ప్రకారం చెప్తున్నా. ఫోన్ చేయండి. ఫోన్ చేయగానే వాళ్ళు ఏమంటారు, అరే నీకు ఈ రోజు గుర్తు వచ్చానా, ఇన్ని రోజులైంది నువ్వు ఫోన్ చేయక అని అంటారు. మేబీ అంటే ఏదో ఒకటి అనాలి కాబట్టి వాళ్ళు ఆ మాట అంటారు ఫస్ట్, ఎందుకంటే మనం ఫోన్ చేసాం కదా. వాళ్ళే మనకు ఫోన్ చేసినా కూడా మనం ఏమంటాం, మనం కూడా అదే మాట అంటాం, నీకు ఇన్ని రోజులు నేను కనబడ్డానా, ఇంకా తోడిస్తావు. వాళ్ళు బాగా ఉండి మనం ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్నా అంటే మేమేం కనబడతాంలే పేదవాళ్ళం నీకు. వాళ్ళు మంచితనంతోనే ఉండి ఫోన్ చేయడం మానేసిన, నువ్వు నీ అంతా నువ్వు బిజీ ఉన్నా, పరిస్థితులు అనుకూలించకపోయినా, వాళ్ళు ఉన్నోళ్ళు కానీ మీరు ఉన్నోళ్ళకి మేము ఎలా కనపడతాంలే, మేము ఎలా గుర్తొస్తాంలే అంటాం మనం కూడా. ఒకవేళ మనం ఎవరికి ఫోన్ చేసినా మనమే చేసాం కాబట్టి వాళ్ళు కూడా అవే ఉంటాయి. అప్పుడు మనమే ఫోన్ చేస్తాం, ఎందుకంటే మన చేతిలో వెస్టేజ్ ఉంది ఇవ్వాలనే ఉద్దేశంతో. మనం వాళ్ళని తెచ్చుకొని ఏదో లక్షాధికారులు. గౌతమ్ బాలే గారు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, ఆ అవకాశాన్ని నువ్వు పంచితే నీకు బ్రతకడానికి ఆధారం ఇస్తా అంటున్నాడు. ఆయన గోల్డెన్ ఆపర్చునిటీని నువ్వు పంచుకుంటే, ఎంతమందికైనా పంచుకుంటే, నువ్వు ఎంతమందికి పంచుకుంటే వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటే, ఆ ఉపయోగించుకున్న దాంట్లో నీకు పార్ట్నర్షిప్ ఇస్తా అంటున్నాడు. ఆయన ప్లాన్ చాలా క్లియర్ ఉంది. అయితే మనం ఇన్విటేషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అదే చెప్పాను కదా, మనం ఎంప్లాయర్ అనేది మర్చిపోయి ఎంప్లాయీగా ఫీల్ అవుతుంటాము. మనం ఏదో వాళ్ళని మాట్లాడేటప్పుడు క్వశ్చన్ వేసేది మర్చిపోతాం. సరే ఫోన్ చేసావు, వాళ్ళ ఏదో అదే మాట అన్నారు, పర్వాలేదురా నేనే గుర్తు చేసుకొని నీకు కాల్ చేశానుగా, మనం వదలొచ్చు. వాళ్ళన్నా కూడా అవును నేనే ఫోన్ చేశాను కదరా, ఇన్ని రోజులైనా గుర్తు, నేను బిజీలో ఉన్నాను, నువ్వు ఫోన్ చేయలేదంటే నువ్వు బిజీగా ఉన్నావని నేను అనుకుంటున్నా.
నేను ఫోన్ చేయలేదు, నువ్వెందుకు చేయలేదు అని కొంతమంది ముఖం మీద, అంటే అతడు అటువైపు పర్సన్ ఎందుకు ఫోన్ చేయలేదో మనకు తెలియదు కదా. అందుకే మనమే ఓ మాట అంటే అయిపో కదా, అరే నేను చాలా బిజీగా ఉన్నాను, కనీసం నువ్వైనా చేస్తావు అనుకున్నాను, చేయలేదు. నువ్వు చేయలేదంటే కాస్త మేబీ నువ్వు కూడా ఏదో సమ్ ఇంపార్టెంట్ దాంట్లో బిజీగా ఉన్నావు, అందుకే నువ్వు చేయలేదు, లేకపోతే మాక్సిమం నువ్వే చేసేవాడివి. అయినా సరే నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నావా లేదా ఏదైనా బిజీగా ఉన్నావా ఒకసారి నేనే గుర్తు చేసుకొని పలకరిద్దామని చేశానులే, అయిపోయింది, పడిపోతా అటువైపు. అదే ఆ మాట నిన్ను రోజులు గుర్తొచ్చానా అంటే మనము కూడా కోపంతో ఏంటి నువ్వెందుకు చేయలేదు, అతను బిజీగా లేకుండా ఖాళీగా ఉన్నాడని నీకు తెలిసినా నువ్వు ఖాళీగా ఉన్నావు చెయ్యొచ్చు కదా అనుకోకుండా నువ్వు కూడా చేయలేదు అనుకుంటే నువ్వు కూడా మేబీ బిజీగా ఉన్నావు అనుకున్నాను. నీకు తెలుసు అతని అని మేబీ 4 మాటలు మాట్లాడితే ఆడున్న ఇగోనో అసూయ ద్వేషం అన్ని పక్కన పెట్టి వెంటనే నీతో పాజిటివ్ గా స్పందిస్తాడు మాట్లాడడానికి. అవును, ఎదుటి వ్యక్తిని కాస్త హెచ్చించి మాట్లాడడం తప్పు కాదే, మోసమే చేయట్లేదే. ఆయన ఏదో పొగిడో లేదా ఆయన గురించి పాజిటివ్ గా మాట్లాడి ఆయన దగ్గర ₹1,00,000 పలానా ఆపరేటర్ ఏదో చెప్పినప్పుడు ఆ ఆపరేటర్ కి మేబీ ఒక 20,000 మాక్సిమం 10,000 రావచ్చు కదా అని చెప్పేసి నువ్వు ఇమ్మీడియట్ గా నా దగ్గర ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, నువ్వు చేసే జాబ్ లో ఒక 20,000 వస్తాయి, నా దాన్ని చేసుకుంటే 1,00,000 వస్తుంది అన్నాం అనుకో, అతను కొద్ది ఫీల్ అవుతుంది. నువ్వు చెప్పింది మంచిదే, ఆడొస్తే 20,000 కానీ నీ దాంట్లో 1,00,000 వస్తాయి, కానీ చెప్పే విధానం వేరు. ఎలా ఉంది జాబ్ ఏంటి అన్నప్పుడు నీకు 20,000 శాలరీ వస్తుందన్నా లేదంటే అతను ఎంత శాలరీ వస్తుందో తెలుసుకొని దానికి అనుగుణంగా చెప్పాలనుకుంటే మేబీ ఎలా ఉందిరా జాబ్ బాగుందా, ఒక 50 to 8K లేదంటే ఒక 1 lakh ఏమన్నా రీచ్ అవుతాం అయ్యావా ఈ మధ్యలోన అన్నాం అనుకో, అతన్ని ఇక్కడ తగ్గించినట్టు కాదు. నువ్వు ఎప్పుడైతే అతని గురించి పాజిటివ్ గా మాట్లాడతావో అతను నీ దగ్గర ఓపెన్ అవుతాడు. ఎంత ఒక 20 వస్తుందా దీంట్లో మాక్సిమం అన్నాం అనుకో, ఈగో హట్ అయ్యి నాకు 1,00,000 వస్తుందని చెప్తాడు. ఎందుకు, ఎంత వచ్చినా నీకు ఇచ్చేదేం లేదు, నాకు రావట్లేదంటే నువ్వు నాకు తీర్చేదేం లేదని ఆడికి తెలుసు, మనకి తెలుసు. కానీ ఆడి ముందు నేనేం తగ్గాల, ఈడేదో నాకు ఎంత ఒక 20 వస్తుందా అంటే ఈడేదో నా ముందు వచ్చి బిల్డప్ ఇవ్వడానికి నాకు తగ్గించి మాట్లాడుతున్నాడు. ఆయన శాలరీ 10 వస్తున్నచ్చు, కానీ బయటకు అంటే 20 కాదు 5 వస్తుంది అంటే 85 వచ్చిందని అబద్ధం చెప్పి గర్వంగా చెప్పినప్పుడు నువ్వు ఏది మాట్లాడినా తీసుకోడు ఇంకా. అంటే అతనికి ఈగో హట్ అయిపోయింది, అతన్ని ఏదో అవమానించినట్లు అయిపోయింది. అంటే నువ్వు ఒక మంచి విషయంగా తెలుసుకొని నువ్వు మంచి విషయం చెప్తామని నీ మనసులో ఉన్నా అతను తీసుకునే విధానము కొద్దిగా మైనస్ నెగిటివ్ గా ఆలోచించాడు. నాకు 1,00,000 వచ్చేస్తుంది లేదా 85 వచ్చేస్తుంది, నా రెంట్ జస్ట్ 5,000, నాకు పిల్లలకి బస్సు ఫ్రీగా తీసుకెళ్తారు, జస్ట్ నాకు నెలకి 15,000 ఖర్చు, మిగతా 70,000 నేను సేవింగ్ అంటది. నువ్వు ఏం చెప్పినా నేను తీసుకోడు. కానీ అతను 20 వస్తున్నా, ఎరా ఈ మధ్యలో బాగా కష్టపడుతున్నట్టున్నావు, ఏమన్నా 1 lakh రీచ్ అయ్యావా అన్నావు అనుకో, ఎక్కడ బాబు 1 lakh, 1 lakh ఎక్కడైనా వచ్చే అవకాశం ఉందా, ఇప్పుడు జాబుల పరిస్థితి ఎలా ఉన్నాయి, ఉన్న జాబే ఉంటే చాలని అనుకుంటున్నాం. 2 సంవత్సరాల క్రితము 18,000 ఉంటే 2,000 పెంచాడు, 3 సంవత్సరాలు లేదు. అదేందని అడిగితే ఉంటే ఉండండి వెళ్ళిపోమంటున్నాడు. అసలు మీకు ఈ శాలరీ ఇవ్వడమే ఎక్కువ అంటున్నాడు, కానీ ఏం చేయాలో తెలియట్లేదు. నువ్వు పాజిటివ్ గా మాట్లాడితే అతను ఓపెన్ అయిపోయి అన్ని నీకు చెప్పేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు అతన్ని హెచ్చిస్తున్నావు, ఎక్కడ నువ్వు తగ్గించే ప్రయత్నం చేయలే, నీ ఫ్రెండ్ ని తగ్గించడానికి ప్రయత్నం చేయలే. నీ దగ్గర ఏదో అవకాశం ఉందని
తగ్గించి నువ్వు ఏదో హెచ్చిస్తాను నీ ఆపర్చునిటీ అని ఆ ఆలోచన నీలో రాలేదు. నువ్వేం చేస్తున్నావు అంటే నీ విషయం చెప్పకుండానే తనని పెంచుతున్నావు, అతనికి రెస్పెక్ట్ ఇస్తున్నావు, అతన్ని గౌరవిస్తున్నావు, అతన్ని ఆప్యాయంగా పలుకుతున్నావు, అతనితో మమేకం అవుతున్నావు. అప్పుడు ఆ వ్యక్తి హార్ట్ఫుల్ గా నీకు అన్ని చెప్పేస్తాడు, లేదరా పరిస్థితి అస్సలు చాలా బాగాలేదు. 4 ఇంటర్వ్యూలకు వెళ్ళాను, మేబీ అతను నీ గురించి అడిగితే ఆన్సర్ చెప్తావు, కానీ అతను నీ గురించి అడిగే దానికన్నా నువ్వు పని మీద వెళ్ళావు కాబట్టి, నువ్వు పని మీద ఫోన్ చేసావు కాబట్టి ప్రశ్న నీదే ఉండాలి. నువ్వు ప్రశ్న, నీ నోటి నుంచి ప్రశ్నే రావాలి, ఆన్సర్ అని చెప్పాలి. నువ్వేమన్నావు, ఏంటి 1 lakh అని చాలా కష్టపడుతున్నావు, అసలు ఈ మధ్యలో ఎక్కడ ఖాళీగా కనపడట్లేదు, ఎప్పుడు ఈ మధ్యలో ఊరు రావట్లేదు, ఎప్పుడు మనతో ఫ్రెండ్షిప్ కలవట్లేదు, బాగా హార్డ్ వర్క్ చేస్తున్నట్లున్నావు, ఒక 1 lakh అయినా రీచ్ అయినావా లేదా పరిస్థితి అన్నామనుకో, బాగా హార్డ్ వర్క్ చేస్తున్నావు, బాగా కష్టపడుతున్నావు, కనీసం 1 lakh అయినా రీచ్ అయింటావని అనుకుంటా అని అతన్ని పని విధానం కానీ, అతని ఆలోచన విధానం కానీ, అతని పరిస్థితిని కానీ నువ్వు ఎక్కడ తగ్గట్లేదు. మరి మాయ చేసి మునిసెట్టెక్కిచ్చే విధంగా కూడా లేదు. న్యాచురాలిటీకి దగ్గరగా మాట్లాడుతున్నావు, ఎదుటి వ్యక్తిని గౌరవిస్తూ మాట్లాడుతున్నావు. అప్పుడు ఆ వ్యక్తి నీకు సరెండర్ అవుతున్నాడు, నీ మాట్లాడే ప్రతి మాటకి నీకు సరెండర్ అవుతున్నాడు, తను ఓపెన్ అప్ అవుతున్నాడు, తన ఇంట్లో పరిస్థితి హార్ట్ఫుల్ గా షేర్ చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఒక మంచి ఫ్రెండ్వి, లేదా నువ్వు ఫ్రెండ్షిప్ విలువిస్తావు, లేదంటే నువ్వు నాకు చిన్ననాటి మంచి స్నేహితుడివే అని అతనితో ఎప్పుడైతే కలుసుకున్నావో తనకున్న సమస్యలన్నీ నీకు చెప్పుకోవాలనుకుంటాడు. అప్పుడు తనకి ఏం నీడ్ కావాలో తెలుస్తుంది. ఏది ఫస్ట్ కేటగిరీ పీపుల్, తెలియని వ్యక్తి, అంటే బిజినెస్ గురించి ఏం తెలియని వ్యక్తి, లేదంటే బిజినెస్ గురించి తెలిసినా తెలియకపోయినా ఫస్ట్ జరిగే సంభాషణలో నువ్వెప్పుడు ప్రశ్నగానే ఉండాలి, వాళ్ళ ఆన్సర్ ఉండాలి. నువ్వెప్పుడు వాళ్ళని హెచ్చిచ్చే విధంగా ఉండాలి, అవసరమైతే వాళ్ళ దగ్గర తగ్గిగానే మాట్లాడాలి, పర్వాలేదు. తగ్గుట నెగ్గుట కొరకు అని చెప్పారు. నువ్వు తగ్గావు అంటే నువ్వు నెగ్గుతున్నావు అని అర్థం. ఎదుటి వ్యక్తిని తగ్గిస్తున్నావంటే నువ్వు తగ్గించుకుంటున్నావు అని అర్థం. ఇది నెట్వర్క్ మార్కెటింగ్, చాలా కేర్ఫుల్ గా ఉండాలి, మాట కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మనసు మూడేసుకుంటూ పోవాలి. ఇక్కడ బయటికి కనపడేది అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషిని జాయిన్ చేసుకుంటే, చైన్ చేసుకుంటూ జాయిన్ చేసుకుంటా మనిషిని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తారు, మనిషి మ్యాన్. కానీ రియల్ గా చేయాల్సింది ఏంటంటే మనసుని జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి. అది చాలా పవర్ఫుల్ గా ఉంటది, చాలా స్ట్రాంగ్ గా ఉంటది. కాబట్టి లీడర్స్, ఈ రోజుకి నేను చెప్పే దాంట్లో మీరు ఇన్విటేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు 2 పాయింట్స్ చెప్పాను. ఒకటి, మీరు ఎప్పుడు క్వశ్చన్ తో స్టార్ట్ చేయాలి. అలాగే మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ను కూడా చెప్పే విధానం కూడా మీకు అలవాటై ఉండాలి. మనం వాటర్ ట్యాప్ వాడక తుప్పు పట్టేసి అది ఓపెన్ అవ్వలేదంటే నీ దగ్గర ట్యాంక్ లేని వాటర్ ఉన్న మనకి నిరుపయోగమో, ఇక్కడ కూడా అంతే. మన దగ్గర క్లాసులు విని మైండ్ నిండా నాలెడ్జ్ పెట్టుకున్నా ఏ రోజు నోట్ తెరిచి మాట్లాడకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడక రాదు. అందుకే ఇక్కడ మీటింగ్ లోనే అవసరం ఉన్నప్పుడు మనం కలిసినప్పుడు అప్లైనర్తో చక్కగా మాట్లాడేది అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకుంటే నువ్వు ఎవరైనా ఇన్విటేషన్ చెప్పేటప్పుడు ఈజీగా మాట్లాడతావు, కంగారు పడవు, బాగా ధైర్యంగా మాట్లాడతావు. నీకు తెలిసిన చిన్న విషయాన్ని కూడా గొప్పగా మాట్లాడతావు. నీ మాట్లాడే విధానం చూసే ఎదుటి వ్యక్తి బాగా నీకు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది, లేదా రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎదుటి వ్యక్తిని ఎక్కడ తగ్గించే ప్రయత్నం చేయొద్దు, హెచ్చించే ప్రయత్నం చేయి. నువ్వు అతన్ని హెచ్చించే కొద్దీ నువ్వు నెగ్గుతున్నట్టు, అతన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే నువ్వు ఓడుతున్నట్టు. ఎందుకంటే మధ్యలో ఒక ఈగో అనేది ఉంటది ప్రతి వ్యక్తికి. ప్రాణం పోతున్నా కూడా తను తగ్గడానికి ఇష్టం ఉండదు ఎవరికి కదా. కాబట్టి మనం తగ్గించే ప్రయత్నం కాకుండా నెగ్గించే ప్రయత్నం చేస్తే గెలిపించి గెలవడం. మన వెస్టేజ్ సిస్టమ్ ఏంటంటే విన్ టు విన్ సిస్టమ్ అన్నమాట. ఎదుటి వ్యక్తిని గెలిపించి గెలవడం. ఈరోజు
ఏ బిజినెస్ లో అయినా కూడా ఒకడు లాభం పొందడానికి ఒక నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరు లాభం పొందడానికి ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇద్దరు లాభం పొందితే డిఫరెన్స్ కనపడుతుంది. ఎందుకంటే నేను ఒక 100 రూపాయల వస్తువు తెచ్చాను, ఎదుటి వ్యక్తికి ఒక 100 రూపాయల షర్ట్ తీసుకొచ్చి ఎదుటి వ్యక్తికి ఓ 200 300 అమ్మాను అంటే నేను లాభం పొందినట్టు, కానీ కస్టమర్ నష్టపోయినట్టు. నేను 100 రూపాయలు తెచ్చాను, నాకు 2 రూపాయలు చాలని 102 రూపాయలకి ఇచ్చాను, కస్టమర్ లాభం పొందుతాడు, నాకు లాభం లేదు. ఓకేనా? ఎదుటి వ్యక్తి బాగుపడాలంటే మనం నష్టపోవాలి, లేదంటే మనం బాగుపడాలంటే ఎదుటి వాళ్ళు నష్టపోవాలి. ఇది ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ బిజినెస్ లో. రెండో విషయం ఏంటంటే, ఒక ఆటలో ఒకడు గెలవాలంటే ఒకడు ఓడాలి ఖచ్చితంగా. ఇద్దరు గెలవడానికి ఆప్షన్ లేదు. ఇప్పుడు రన్నింగ్ పోటీస్, రన్నింగ్ కాంపిటీషన్ ఉంటుంది, లేదంటే కబడ్డీ ఉంటుంది, క్రికెట్ ఉంటుంది, వాలీబాల్ ఉంటుంది, షటిల్ బాల్ ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే దేంట్లో అయినా కూడా ఒకడు గెలిచాడంటే ఇంకోటి ఓడిపోయి ఉంటాడు. కానీ మన బిజినెస్ లో ఉన్న సిస్టమ్ ఏంటంటే విన్ టు విన్ సిస్టమ్. గెలిపించి గెలవడం. నువ్వు ఎదుటి వ్యక్తిని హెచ్చిస్తున్నావంటే నువ్వు హెచ్చించబడుతున్నావు, ఇంకా ఎదుగుతున్నావు, గెలుస్తున్నావు. ఎదుటి వ్యక్తిని కించపరుస్తున్నావు, తగ్గిస్తున్నావు అంటే నువ్వు తగ్గిపోతావు. సిమిలర్ గా ఉంటుంది, ప్యారలల్ గా. నువ్వు ఆ వ్యక్తిని గెలిపిస్తే నువ్వు గెలుస్తావు. నా కింద ఉన్న వ్యక్తిని డైరెక్టర్ చేస్తే నేను సిల్వర్ అవుతా, నా ఇంకో వ్యక్తిని డైరెక్టర్ చేస్తే గోల్డ్ అవుతా, ఇంకో వ్యక్తిని డైరెక్టర్ చేస్తే స్టార్ అవుతా, ఇంకో వ్యక్తిని డైరెక్టర్ చేస్తే డైమండ్ అవుతా, ఇంకో వ్యక్తిని డైరెక్టర్ చేస్తే క్రౌన్ అవుతా కదా. నా కింద ఉన్న వ్యక్తి సపోర్ట్ చేస్తే నా లెవెల్ మారిపోయినాయి. నాకేమో ట్రావెల్ ఫండ్ రావడము, లీడర్షిప్ ఓవర్ రావడము, కార్ ఫండ్ రావడము, హౌస్ ఫండ్ రావడము, అవసరమైతే ఇంకా ముందుకు పోతే ఎలక్ట్రిక్ క్లబ్ బోనస్ వచ్చా. ఇవన్నీ ఎక్కడ కింద ఉన్న వాళ్ళని గెలిపించి ఇన్కమ్ ఇప్పిస్తాయి. కింద ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ఇప్పిస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఈ బిజినెస్ లో మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళని తగ్గించే ప్రయత్నం చేయకూడదు, హెచ్చించే ప్రయత్నం చేస్తే. మనం వెళ్ళగానే ఫోన్ చేయగానే ఇన్విటేషన్ చెప్పాము, ఐడి చేసుకోవాలనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. అది స్మూత్ జర్నీ, చాలా స్మూత్ జర్నీగా ఉంటది. ఒకే రోజులోనే కాకుండా ఇన్విటేషన్ అనేది అలా సామరస్యంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పరిస్థితులు మనం ఐడెంటిఫై చేయాలి, నీడ్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేసుకోవడానికి సొల్యూషన్ మాత్రమే ఇవ్వాలి. నీ బిజినెస్ మైండ్ ఉండొద్దు. వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయితే చాలే అనే మైండ్ సెట్ ఉండాలి. కొంతమందికి ఏంటంటే నువ్వు మంచి చెప్పినా రుచించదు, వాళ్ళకి అర్జెన్సీ క్రియేట్ చేయాలి. అవి ఎట్లా డిస్కస్ చేద్దాం. అర్జెన్సీ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు మనతో చేయగలిగి పని చేద్దామన్న తర్వాత వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ లేకపోకుండా నువ్వు టీం వర్క్ చేయాలి. అప్పుడు ఆ వ్యక్తి నిన్ను నమ్ముతాడు, ఇంకా నీకు గొప్ప అభిమాని అవుతాడు, గొప్ప డౌన్ లైన్ అవుతాడు, గొప్ప లీడర్ అవుతాడు, నిన్ను ముందుకు తీసుకెళ్లే మహానాయకుడు అవుతాడు. నిజంగా నీ వెనకాలండి నిన్ను ముందు నడిపిస్తాడు. ఓకే లీడర్స్, మరి ఈ రోజు క్లాస్ లో మీరు ఎప్పుడైనా కూడా ఫస్ట్ పాయింట్ నేను చెప్పింది ఏంటంటే, ఈ 3 కేటగిరీ పీపుల్స్ ఉంటారు సమాజంలో. మీరు వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే ఏ సమాజంలో ఉన్న ఎవరిని తీసుకున్నా కూడా అసలు ఏమీ తెలియని వ్యక్తి ఉంటాడు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మాత్రమే తెలిసి దాంట్లో లాభమో నష్టం పొందిన వ్యక్తి ఉంటారు. లాభం పొందిన వ్యక్తి ఏమీ ఉండడు, ఎందుకంటే లాభం పొందిన వాడికి ఎక్కడ ఉంటారు, నష్టపోయిన వ్యక్తులే ఉంటారు. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, అలాగే ఏమి తెలియని వ్యక్తులను ఎలా హ్యాండిల్ చేయాలి, మరి ఆల్రెడీ వెస్టేజ్ లోనే చేసి మానేసిన వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం తెలుసుకుందాం. తెలుసుకునే విధానంలో ముగ్గురికి కూడా ఇందాక చెప్పిన ప్రొసీజరే. నువ్వు మాట్లాడినప్పుడు ఎప్పుడో గ్యాప్ వచ్చి మాట్లాడినా, అప్పుడు మాట్లాడుతున్న దీన్ని మాట్లాడినా, నువ్వు ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితులను అనాలిసిస్ చేయాలి. ఇలా అనాలిసిస్ చేయాలన్నప్పుడు నీకు ఎంత ఉంది అంటే వాళ్ళని తగ్గించే వాళ్ళు తీసుకోరు, ఆటోమేటిక్ ఇన్విటేషన్ ఫెయిల్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు హార్ట్ఫుల్ గా వాళ్ళని ఆప్యాయంగా పలకని నీకు ఉన్న విషయాలు చెప్తారు, దానికి సొల్యూషన్స్ చెప్పినప్పుడు వాళ్ళు తీసుకుంటారు, ఐడియా చేసుకుంటారు. ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగితే అది ఫెయిల్యూర్ గా మారుతుంది. జాగ్రత్తగా అడుగులేస్తే వేరే క్లాస్ వేరే చెప్తా. ఇన్విటేషన్ సార్ నాకు ఒక హౌస్ వైఫ్ ఎలా చెప్పాలి అన్నప్పుడు